నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం కుడికిల గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్గా జూపల్లి రఘుపతిరావు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. కొల్లాపూర్ మండల అధికారి ఆధ్వర్యంలోనూ ప్రమాణ స్వీకారం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జూపల్లి రఘుపతిరావు మాట్లాడుతూ, నాపై గ్రామ ప్రజలు నమ్మకంతో గెలిపించారు. నన్ను నమ్మి గెలిపించిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని, గ్రామంలో ఇప్పటికీ తాగునీటి కొరత, పాత బోర్లు, పనిచేయని మోటార్లు, కలుషిత నీటి కారణంగా వ్యాప్తి చెందుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక మురుగునీరు రహదారులపై నిలిచిపోవడం వల్ల దోమలు, అంటువ్యాధులు ప్రబలమవుతున్నాయని, వీటిని శాశ్వతంగా పరిష్కరించేలా ప్రణాళికలు రూపొందిస్తానని, కష్టాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి భరోసా కల్పిస్తూ గ్రామమే నా కుటుంబం అనే విధంగా గ్రామాన్ని అభివృద్ధి పరుస్తానని కుడికిల గ్రామ ప్రజలకు మాటిస్తానని తెలియజేశారు. నేను స్వీకరిస్తున్నాను. విధిని సక్రమంగా నిర్ణయించే భగవంతుని పేర సత్యనిష్ఠతో ప్రమాణం చేయుచున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రం పెట్టినటువంటి గ్రామ పంచాయతీల ప్రమాణ స్వీకారం ఈరోజుతో గ్రామాలలో సర్పంచులు కానీ, మరి వార్డు సభ్యులు కానీ, ఉప సర్పంచ్ కానీ ఈరోజు గ్రామాల వాళ్ళకు గ్రామ పంచాయతీకి అది ఈరోజు ఎన్నికైన కొత్తగా గ్రామ పంచాయతీ మీటింగ్ పెట్టుకోవడానికి ఈరోజు తీర్మానం చేసడానికి ఈ టైం ఇచ్చిండ్రు. కాబట్టి ఈ రోజున్న మాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరియు రేవంత్ రెడ్డి గారికి, మరియు జూపల్లి కృష్ణారావు గారికి, నేను ఈరోజు ఇంత ఎదగాలంటే మాకు జూపల్లి కృష్ణారావు ఆయన చెప్పిన బాటలో నడుస్తూ నీతి నిజాయితీగా ఉండి ఈరోజు ఈ గ్రామానికి నేను సేవలు చేయడానికి నా ముందున్న ప్రజలు నాకు ఓటేసి గెలిపించినందుకు వారికి కృతజ్ఞతలు. మరి ఈ గ్రామాన్ని ఎంతో డెవలప్ చేయాలి. నాకు అందరూ గ్రామ సభ్యులు కానీ, గ్రామ పెద్దలు కానీ, పిల్లలు కానీ మొత్తం నాకు సహకరిస్తే నేను ఈ గ్రామాన్ని ఎంతో డెవలప్ చేసి ప్రతి ఏరియాల వాటర్ కానీ, మరియు కరెంటు కానీ, ఈ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఏవి లేకుండా న్యాయం చేస్తానని కోరుకుంటూ, ఇక్కడ ఇచ్చిన వాగ్దానాలు కానీ రేపు ఒకటిగా నెరవేరుస్తూ పనిచేస్తాను. ఈ రోజే అవుతావి అని అనుకోలేదు. గవర్నమెంట్ చిన్నదిగా అంతో కాస్త డబ్బులు వస్తుంటేనే పనిచేస్తాం. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేటట్టు చూస్తాం. నిధులు ఏదొచ్చినా సక్రమంగా నిజాయితీగా పనిచేస్తా. అందరికీ కూడా ఏదొచ్చినా ఇండ్లు కానీ, పింఛన్లు కానీ అర్హులైనందరికీ తప్పకుండా చేస్తానని, ఈ గ్రామ పంచాయతీ మంచి డెవలప్ చేయాలని నా ఆశీర్వాదం ఉంటే, అందరి ఆశీర్వాదం ఉంటే నేను తప్పకుండా చేస్తానని కోరుకుంటున్నాను.